పన్నుల వసూలులో కాకినాడ నగరపాలక సంస్థ ముందంజలో ఉందని రాష్ట్ర 5వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ ఎస్ రత్నకుమారి చెప్పారు. సంఘం చైర్పర్సన్ ప్రతినిధులు నగరపాలక సంస్థ కార్యాలయంలో కాకినాడ జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, నగర పంచాయతీ అధికారులతో సమావేశమయ్యారు. పట్టణ స్థానిక సంస్థలు అందుబాటులో ఉన్న వనరులతో ఆదాయాలను వృద్ధి చేసుకోవాలని రత్నకుమారి సూచించారు. 100% పన్నుల వసూళ్లకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. ఈ సమావేశంలో కమిషనర్ భావన, ఆర్థిక సంఘం సభ్యులు కెవి రమణారెడ్డి, ఎం ప్రసాదరావు, ఎంవీఎన్ పద్మారావు, కె కృపారావు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శేఖర్, ఈఈ మాధవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ తదితరులు పాల్గొన్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ ట్యాక్సెస్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు అని చర్చించడం జరిగింది. కమిషన్కి అర్థమైంది ఏంటంటే ఈ నాన్ ట్యాక్స్ ఐటమ్స్లో రివిజన్ ఫ్రీక్వెంట్గా జరగట్లేదు. అవన్నీ రివైజ్ చేస్తే వాళ్ళ ఆదాయాలు ఎక్కువ పెంచుకోవచ్చు అన్న నిర్ణయానికి మేమందరం వచ్చాము. అదేవిధంగా ఈ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మీద కూడా బాగా పే చేస్తున్నారు. ఆ సమస్యలన్నీ డిస్కస్ చేశాము. ప్రాపర్టీ ట్యాక్స్ అండర్ అసెస్మెంట్ లేకుండా ఎలా చేయాలి, అందులో అన్అసెస్డ్ బిల్డింగ్స్ని ఎలా అసెస్మెంట్లోకి తీసుకొని రావాలి, అదేవిధంగా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కంపల్సరీగా చేయాలంటే వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి లేడ్ డౌన్ బై ద కమిషన్ అనే విషయాన్ని బాగా నిర్ణయించాము. మున్సిపల్ కమిషనర్ కూడా అందరూ మెంబర్స్ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి వాళ్ళు మంచి సలహాలు ఇచ్చారు. అది కాకుండా ఫెసిలిటీస్, బేసిక్ నీడ్స్ ఏదైనా కానీ లోకల్ బాడీ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అయితేనేమి, డ్రైనేజ్ ఫెసిలిటీ అయితేనేమి, రోడ్స్ ఫెసిలిటీ అయితేనేమి, ఎస్టీపీ ఫెసిలిటీ, ఆల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. ఈ కాకినాడ కార్పొరేషన్ ఎంతవరకు ఇవ్వగలిగింది, ఇంకా ఏమి గ్యాప్స్ ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేకపోయింది అనే విషయాన్ని నిర్ణయించాము. వాళ్ళ వనరుల సమస్యల గురించి కూడా చెప్తున్నారు. బట్ కాకినాడ కార్పొరేషన్లో ఎఫర్ట్స్ బాగా చేశారు. ట్యాక్స్ కలెక్షన్స్లో కానీ, డిమాండ్ కలెక్షన్ నోటీస్ చూస్తే వేరే కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీ చూస్తే ఐ థింక్ ఇక్కడ మాత్రం కొంచెం బెటర్ అనిపించింది నాకు. వీళ్ళు ఎఫర్ట్స్ చేస్తున్నారు. స్టిల్ ఈ ఫెసిలిటీస్ విషయంలో ఇంకా చాలా గ్యాప్స్ ఉన్నాయి. కాకినాడ కార్పొరేషన్ వెరీ రిచ్ కార్పొరేషన్ నేను అనుకుంటున్నా. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ, ఎస్టీపీ ఫెసిలిటీ, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సివరేజ్, ఇవన్నీ కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఐ థింక్ వాళ్ళు ఫ్యూచర్లో అవన్నీ ఫిలప్ చేసి మోడల్ కార్పొరేషన్ లాగా తీసుకొస్తారని ఆశిస్తున్నాను.